బొమ్మస్కుల్కా ఇది నెఫ్రాన్లో గరాట వంటి భాగం. దీనిలో మూత్రం ఏర్పడుతుంది. బొమ్మస్కుల్కాలో ఉన్నటువంటి రక్తకేశ నాళికల గుచ్చాన్ని గ్లోమరులస్ అంటారు. ఈ గుచ్చంలోని రక్తకేశ నాళికలపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటిలో కరిగేటటువంటి వ్యర్థ పదార్థాలను ఓడిపోయిను. దీన్ని సూక్ష్మకాలనం అంటారు. నిమిషానికి సూక్ష్మకాలనం జరిగే నీటి పరిమాణం 120 మిల్లీలీటర్ నిమిషానికి. ఒక రోజు 24 గంటల సూక్ష్మకాలనం జరిగే నీటి పరిమాణం 175 లీటర్లు. కానీ ఇదంతా నిర్ధారించబడదు. 1-2 లీటర్లు విసర్జించబడి మిగిలినవి పునఃశోషణ చేయబడతాయి. గ్లోమరులస్ వద్ద ఏర్పడిన గాలిత ద్రావణంలో సోడియం, గ్లూకోజ్ అధిక నీరు రక్తంలోకి సమీపిస్తున్న సంవలిత నాళం వద్ద పునఃశోషణ చెందుతాయి. తర్వాత ఎన్లీషిక్యం వద్ద 20% నీరు శోషించబడుతుంది. రక్తం నుండి సంగ్రహించబడినటువంటి మలినాలు ఈ గాలిత ద్రావణం దూరస్థ సంవలిత నాళం అంత్యభాగానికి చేరినప్పుడు మూత్రంగా మారుతుంది. ప్రతి నెఫ్రాన్లో తయారైనటువంటి మూత్రాన్ని సూక్ష్మగ్రహణ నాళాలు సేకరించి మూత్రనాళికలోనికి విడుదల చేస్తాయి. అక్కడి నుంచి మూత్రాశయం ఏర్పడుతుంది. మూత్రాశయం సంచి వంటి సాగే గుణం కలిగినటువంటి నిర్మాణం. దీనిలో 300-800 మిల్లీలీటర్ల మూత్రం నిల్వ చేయబడుతుంది. తదుపరి మూత్రం ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన చేయబడుతుంది. దీన్ని మిక్టూరియస్ అంటారు. మూత్రం రవాణా బొమ్మస్కుల్కా సమీప సంవలిత నాళం, ఎన్లీషిక్యం దూరస్థ సంవలిత నాళం, సంగ్రహణ నాళం, మూత్రనాళం, మూత్రాశయం, ప్రసేకం నుంచి మూత్ర విసర్జన. మూత్రంలో 96% నీరు ఉంటుంది. 4% అకర్బన రసాయన పదార్థాలు ఉంటాయి. మూత్రంలో కర్బన పదార్థాలు 2.5% యూరిక్ ఆమ్లం ఉంటుంది. అకర్బన పదార్థాలు 1.5% క్రియాటినైన్ క్లోరైడ్. మూత్రం సాధారణ పసుపు రంగు కారణమైనటువంటి వర్ణకం యూరోక్రోమ్. మూత్రం యొక్క pH 6.0 ఆమ్ల స్థితి. మూత్రం విసర్జించిన కొద్దిసేపటి తర్వాత దుర్వాసన రావడానికి కారణం మూత్రంలోని యూరియా ఆక్సిజన్తో చర్యనొంది అమ్మోనియాగా మారడం. అతిమూత్ర వ్యాధి డయాబెటీస్ ఇన్సిపిటస్, వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల హెమటూరియా వ్యాధి. మూత్రంలో రక్తం పడడం ఆల్కటోన్యూరియా. గాలి తగలగానే మూత్రం నల్లగా మారేటటువంటి వ్యాధి జన్యు వ్యాధి ఫినైల్ కీటోన్యూరియా. మూత్రంలో ఫినైల్ పైరువిక్ ఆమ్లం విసర్జించబడేటువంటి వ్యాధి గ్లూకోనూరియా. మూత్రంలో గ్లూకోజ్ విసర్జన. పాలియూరియా అధిక మూత్ర ఉత్పత్తి. ఎన్యూరియా మూత్రం ఉత్పత్తి కాకపోవడం. డయాలిసిస్ కృత్రిమ పద్ధతి ద్వారా రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వేరు చేయడాన్ని డయాలిసిస్ అంటారు. ఈ చర్యను వాడేటువంటి యంత్రాన్ని డయాలిసిస్ యంత్రం అంటారు. దమ్ము నుంచి రక్తాన్ని డయాలిసిస్ యంత్రంలోనికి పంపి ఓడపోసిన రక్తాన్ని సిర ద్వారా శరీరంలోకి పంపిస్తారు. మూత్రపిండం వైఫల్యం చెందిన వారిలో ఇమర్చేటటువంటి మూత్రపిండం డయాలిసిస్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని మొదట తయారు చేసింది విలియం కోల్ఫ్. కృత్రిమ మూత్రపిండాన్ని హీమోడయాలిసిస్ అని కూడా అంటారు. మూత్రపిండ ట్రాన్స్ప్లాంటేషన్ మొదటిసారిగా 1954లో ప్యారిస్లో కౌలపిల్లల మధ్య మూత్రపిండ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. చరిత్రలో మొదటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడినటువంటి అవయవం మూత్రపిండం. మూత్రపిండాల్లో ఏర్పడేటువంటి రాళ్ళు యాక్సలేట్ సిలికేట్ స్ఫటికాలు. మూత్రపిండ వ్యాధులు నెఫ్రోసిస్. మూత్రపిండాలలో నెఫ్రాన్లు క్షీణించడాన్ని నెఫ్రోసిస్ అంటారు. నెఫ్రైటిస్ నెఫ్రోకోకస్ బ్యాక్టీరియా ద్వారా నెఫ్రాన్లలో గ్లోమరులస్ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకుతుంది. రీనల్ స్టోన్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం. ఇది CA ఎక్కువగా తీసుకోవడం, డీహైడ్రేషన్, యూరిక్ ఆమ్లం చేరడం మొదలగు కారణాల వల్ల వస్తుంది. రీనల్ హెమరేజ్ కిడ్నీలలో రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరగడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.